అయితే మానవుడు దానవుడు కావటానికి కాదు, దేవుడు అవుటకు పాటుపడాలి. పశుత్వాన్ని పొందుటకు కాదు, పశుపతిగా మారుటకు మానవుడు పాటుపడాలి. ఎండమావల వంటి ఈ క్షణిక సుఖములందే జీవితమంతయు ఆహుతి చేయకూడదు. సున్నప ముద్దలను చూసి వెన్న ముద్దలని భ్రమించి పరిగుడుట విగ్గుడు చేయవలసిన పని కాదు. తినుట, త్రాగుట, గంతులు వేయుట ఇదేనా మానవత్వం? ఇంకేమీ లేదా పరమార్థం అని క్రీస్తు దేవుడు వచించాడు. కేవలం తిండియే మానవుని పరమావధి కాదు, దానిని మించిన మరికొన్ని విషయాలు చాలా ఉన్నాయి. అనిత్య వస్తువును విడనాడుట, నిత్య వస్తువును పరిగ్రహించుట, ఆత్మను అన్వేషించుట, ఆత్మీయతరమునందు విరక్తి కలిగి ఉండుట. ఈ ప్రకారముగా మన సాంసారిక నైతిక జీవితమును అలవర్చుకున్నట్టే మానవ జన్మ సాఫల్యత అని మహాత్ములు చెప్తున్నారు. అయితే ఈ సందర్భమున కొందరి ప్రశ్న చేస్తున్నారు, అయ్యా, ఇంద్రియార్థములకు శబ్దాదులను విషయభోగములను పరిచయించవలసిన అదిగా గీతాది గ్రంథములు చెప్పుతున్నవే, మాకేమో అవి చాలా సుఖకరములుగా ఉన్నాయి, మరి దైవ సుఖం ఎటువంటిదో మాకు తెలీదు, మాకు అది అందుబాటులో లేదు కూడా, మాకు అది లభిస్తుందనే నమ్మకం కూడా మాకు లేదు. అట్టి ఎడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ ఇంద్రియ సుఖములను పోగొట్టుకొని పరోక్షంగా ఎక్కడో ఉన్నటువంటి ఆనందమని, దైవత్వమని, దైవ సుఖమని వాటి కోసం ప్రాకులాడమంటున్నారు మీరు. ఆత్మసుఖమనికి అరులు చాచటం ఎందుకని మాకు అనిపిస్తుంది. అది కనపడలేదు, చిక్కేది కాదు, ఎక్కడో ఉన్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. మరి ఆ బాధలనే మాకెందుకు? పొదలో ఉన్న పక్షి కొరకై చేతిలో ఉన్న పక్షిని జార విడిచుకోవటం ఎందుకు అని ఈ ప్రకారంగా పలుకుతున్నారు కొంతమంది. భోగ్య పదార్థములు సుఖకరములని వారు పలుకుతున్నారు. ఈ భోగ్య పదార్థములు ఇప్పుడు ఉండేటటువంటి సుఖాలే సుఖములు, ఈ సంసార సుఖములే సుఖములు. ఆత్మసుఖములు ఎక్కడున్నాయో మాకు తెలియదు, అది వస్తుందో రాదో కూడా మాకు తెలియదు. మరి అటువంటి దానికి ఈ కనపడుతూ చేతిలో ఉన్న ఈ సంసార సుఖాన్ని వదిలిపెట్టేది ఎందుకు అని అంటున్నారు. అయితే అది సరైన పద్ధతి కాదు. ఒక కుక్క ఈ చోటన ఒక ఎముకలు సంపాదించుకుంది, దాన్ని కొరుకుతూ ఉంది. ఎముక గట్టిగా ఉన్నందువలన అది విరగలేదు, కానీ బలవంతంగా కొరుకటం మొదలుపెట్టింది. ఒక పన్ను ఊడిపోయింది, దాని నోటి గుండా నెత్తురు కారుతుంది. ఆ నెత్తురు ఎలుకపై మీద కనపడుతుంది. పాపము ఆ అమాయకము ఆ కుక్క ఎముకలో నుండి రక్తం వస్తుందని భావించి తన భాగ్యం పండిందని అనుకొని నిర్విరామంగా ఆ రక్తాలే నాకుతూ ఆ ఎముకను వదిలిపెట్టకుండా దాన్ని కొరుకుతూనే ఉంది, చీకుతూనే ఉంది, ఈ రక్తాన్ని నాకుతూనే ఉంది. మరి ఆ కుక్కకి రక్తం ఎముకలో ఉండి వచ్చిందా, తన నోటిలో నుంచి తనలో నుంచే వచ్చిందా అనేది అది ఊహించలా. కానీ ఎముకలో నుండి ఈ రక్తం వస్తుందని దాన్ని చీకుతూ కొరుకుతూనే ఉంది.
ఇటిదే అజ్ఞానుల పరిస్థితి కూడా. భోగలాల శసుకులకు వారు పదార్థాన్ని అనుభవిస్తూ ఆత్మసుఖమే ఆ పదార్థములను ప్రతిబింబించుతున్నదని ఎరుగక ఆ భోగ్య వస్తువులు ఎంత ఆనందకరములు అని తలంచుకొని మురిచిపోతున్నారు. ఈ ఇతర పదార్థాల్లో ఉన్నటువంటి సుఖం అంతా అది ఆత్మసుఖమేనని అనుకోవటం లేదు, దాన్ని ఎరగటం లేదు. ఇది ఆత్మసుఖమే అక్కడ వాటిల్లో మనకి లభిస్తుందనేది అనుకోకుండా ఈ వస్తువుల్లోనే ఏదో ఒక సుఖం ఉందని తలచుకొని మురిచిపోతున్నారు. సుఖం అనేది బాహ్య పదార్థములందు లేదు. జీవుని అవిద్యయే ఆ ప్రకారముగా వస్తువు సుఖభ్రాంతిని కలుగజేస్తున్నది. ఈ మాయ అనేటటువంటిదే బాహ్య పదార్థాల మీద నమ్మకం కలిగించి భ్రాంతిని కలిగించి ఆ వస్తువులోనే సుఖం ఉన్నది అన్నట్టుగా నమ్మించింది. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహాముని తన భార్య యొక్క మైత్రేయికి వచించిన పరమ సత్యములన్నీ ఇక్కడ ఆలకిద్దాం మనం. ఓ మైత్రేయి, భర్త కానీ కుమార్తె కానీ తదితరులు కానీ వెయ్యేల ప్రపంచంలోనే ఏ పదార్థము కానీ ప్రియముగా తోచుతుందో ఆ ప్రియత్వం ఏ వస్తువునందు లేదు, తన యందే ఉంది. తన అజ్ఞానం చేతనే ఆ పదార్థంలో ప్రియములుగా కనపడుతున్నాయి. కాబట్టి అట్టి ప్రియాతి ప్రియమైన ఆత్మని దర్శించలేము. మనలో ప్రేమ ఉంటేనే ఎదుటి వస్తువును చూస్తే సంతోషం అవుతుంది, ప్రేమ పొందుతుంది. మనలో ప్రేమే లేకపోతే ఏ వస్తువును చూసినా మనకు సంతోషం కాదు, ప్రేమ రాదు. దానిని గురించే వినవలేను, ఆ ఆత్మను గురించే చింతించవలను, ఆ ఆత్మ అనుభవాన్ని అందుకోవలను, ఆ ఆత్మ ఆనందాన్నే పొందవలను. కానీ వస్తువుల మీద ఆనందం ఉందని వస్తువులను పట్టుకొని ఆనందపడుతూ ఉంటే ఈ వస్తువు అవతలకు పోయిన తర్వాత దుఃఖమే మిగులుతుంది, కానీ ఆనందం ఉండదు. కావున ఆనందం యొక్క మూలస్థానం హృదయమనే ఉంది, బయట ఎక్కడ లేదు. దీన్ని గుర్తించాలి. ఇదే మానవుని కర్తవ్యం. ఆనందఘనమైన పరమాత్మను తన యందుంచుకొని అట్టి ఆనందధామాన్ని తెలియకుండా పేలాల కొరకై బాలురు పరుగెత్తినట్లు అల్పసుఖముల కొరకై వెతుకుతున్నాడు మానవుడు. కావున ఈ సత్యాన్ని తెలుసుకొని బాహ్య సుఖాలన్నింటినీ వదిలిపెట్టి ధ్యానాదుల ద్వారా హృదయస్థమైనటువంటి పరమానంద స్వరూపుణ్ణి, ఆ ఆత్మస్వరూపమును కైవసం చేసుకోవాలి, జన్మ సాఫల్యం చేసుకోవాలి. భౌతిక ప్రపంచంలో గల సమస్త ఆనందముల కంటే కూడా విధాత ఆనందం చాలా గొప్పదని, అంటే జగత్తులో ఉండే ఆనందాలన్నిటికంటే కూడా బ్రహ్మదేవుని ఆనందం చాలా గొప్పదని ప్రతీతి. అట్టి విధాత ఆనందం కూడా బ్రహ్మానంద సాగరంలో ఒక చిన్న బొట్టు అని చెప్తున్నారు. మరి ఉపనిషత్తులు అలానే చెప్తున్నాయి. దైవానందం ఎంతటి మహోన్నత స్థానం ఆక్రమించుకునేదో విషదమవుతుంది. ఏది తెంపులేని ఆనందమో అదే పరమసుఖపు. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి, తుర్యావస్థల నాలుగింటి అందు కూడా అవిచ్ఛిన్నముగా ఉండనడియే పరమసుఖం. తెలుసుకోవాల్సిన దాన్ని, దేనిని పొందినచో మరి ఇతరమైన దేనిని కూడా ఆకాంక్షింపడో అదే పరమసుఖం. దుఃఖము లవలేశమైనను దేని యందు లేదో అదే పరమసుఖం.
అట్టి సుఖం ఎప్పుడు లభించును? సంకల్పములన్నీ రహితములై మన హృదయంలో ఉన్నటువంటి మనస్సంకల్పములన్నీ రహితములై నిస్సంకల్ప స్థితి ఎప్పుడైతే చేకూరుతుందో అప్పుడు జీవుడు తన యందు అట్టి నిర్వికల్ప సుఖము అనుభవింపగలడు. సంకల్పములన్నీ కూడా లయించి జలమైన సుషుప్తి అందే మనుజుడు పరమశాంతిని పొందగలుగుతున్నాడు, దాన్ని అనుభవించగలుగుతున్నాడు. ఇక చైతన్యమైన తురియ స్థితి యందు వేరుగా చెప్పాలనా అంటే చైతన్యం ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపంలో లయమైతే దానికి వేరుగా చెప్పాలన్నా ప్రపంచంలో ఎన్నో లాభాలు ఉన్నాయి, ఎన్ని రకాల ఆనందములు ఉన్నాయి. వారి అన్నిటికంటే కూడా ఆత్మలాభము, ఆత్మసుఖము, ఆత్మానందం అనేది సర్వోత్కృష్టమైనదని చెప్పబడుతుంది. అచ్చోట దుఃఖం యొక్క లవలేశం కూడా లేదు. దుఃఖం అనేది దాని దగ్గర కూడా దరిదాపులకు కూడా పోదట, అక్కడ కనపడదట అసలు అని శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు విస్పష్టంగా ఘోషించాడు. అట్టి మహత్వ పూర్ణ స్థితికై జనులు ఎందుకు ప్రయత్నించరాజు? అవకాశములు మరలా వస్తాయా? దేవతలు కూడా తహతహలాడునట్టి ఈ అవకాశము మరి ఈ నరజన్మ పదే వచ్చున్నది కాదని జనులు ఆలోచించాలి. 84 లక్షల జన్మలు గడిచిన తర్వాత మరి ఆఖరణ నరజన్మ వచ్చిందే, ఇది పోతే మళ్ళీ దొరకదేమో అని ఎందుకు ఆలోచించరు మానవులు? జనులు ఎంత శీఘ్రంగా గ్రహిస్తే అంత మంచిది. అట్టి అదృష్టము లభించినప్పుడు దానిని సద్వినియోగపరచుకోవాలి. పరమ సుఖముకు ఆత్మలాభాన్ని ఈ జీవితం అనందే పడయుటికై విఘ్నుడు గొప్ప కృషి చెయ్యాలి. మహోన్నత సుఖము కొరకు అల్ప సుఖాన్ని త్యాగం చేయాలి. ఆత్మానందము కొరకై విషయానందాన్ని బలి ఇవ్వవలసి వస్తుంది. ఇంద్రియాతీత నిర్వికల్ప సుఖము కొరకై విషయ విరక్తి అను దానిని పణమును చెల్లించవలసి వస్తుంది. అట్లా నచ్చట్లో జీవుడు కొంత ప్రయాసను పొందవచ్చు. ప్రారంభంలో కొంత అసంతృప్తిని అనుభవించవచ్చు మొట్టమొదట. అయినను వారిని లెక్క చేయకూడదు, ముందునకు కొనసాగిపోవాల్సిందే. కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, నష్టములు వచ్చినా ఈ లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. లక్ష్యాన్ని వదలకు ఉన్నట్లయితే అచల కాలంలోనే తన స్వరూపమును సాక్షాత్కరించుకొని జీవుడు పరమానందాన్ని అనుభవించగలడు. ఆనందము కొరకై ఎక్కడెక్కడో బయట వెతకచ్చు, తుదకు అది బయట ఏ పదార్థమందనూ లేదని, తన హృదయం అందే ఆత్మరూపమున కలదని గుర్తెరిగి మనుషుడు పట్టరాని సంతోషంతో, వినలేని ఆనందంతో మానవ జీవితమును గడుపుకోవాలి. మానవ జీవితము ఇందుకొరకే ఏర్పడిందని తను తలుచుకోవాలి. తన జన్మ సార్థకమైనందుకు పరమ సంతృప్తిని పడేయాలి. అంతర్ముఖత్వమే మోక్షమునకు దారి అని నిశ్చయించుకోవాలి. బహిర్ముఖమును త్యజించాలి. కావున
ప్రతి జీవి కూడా తన జన్మ హక్కైన ఆత్మానుభూతి కొరకై, పరమసుఖ ప్రాప్తి కొరకై తీవ్రత సాధనలు సలుపుచు అల్పమగు భౌతిక సుఖమునకై అరువు చాచకుండా అట్టి ఇంద్రియ సుఖప్రాప్తి అందే కాలము దుర్వినియోగం చేయకుండా రారాజులు కూడా ఆకాంక్షించునట్టి నిర్వాణాత్మ సుఖమునకై తన జీవితమును అంకితం చెయ్యాలి. రోగం వచ్చిన పిదప దానికి ప్రతిక్రియ చేయట మంచిదే, కానీ అసలు రోగం రాకుండా చేసుకున్నట్టే ఉత్తమం. జబ్బు వచ్చింది, వచ్చిన తర్వాత మందు తినడం, దాన్ని తగ్గించుకోవడం అది సహజమే. కానీ అది తగ్గించుకుంటా మళ్ళా ఏదో ఇంకో జబ్బు వస్తుంది, మళ్ళా దానికి మందు తినాలి, ఇంకా కొన్నాళ్ళకు మళ్ళీ ఇంకో జబ్బు వస్తుంది. ఇలా జరుగుతూనే ఉన్నాయి, ఇది వస్తూనే ఉన్నాయి, ఇలా మనం తగ్గించుకుంటూనే ఉన్నాం. అలా కాదు, అసలు రోగం రాకుండా చేసుకోవటమే ఉత్తమం. అది ఎంత సుఖము. ఒక బాధ వచ్చింది, ఆ బాధ ఆసుపత్రి పోయి డాక్టర్ చెప్పి మందులు తిని తగ్గించుకున్నాం, అప్పుడు ఎంత సుఖంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. మరి ఆ ఆనందం బ్రతికినంత కాలం ఆ ఆనందం ఏమంటే ఎలా ఉంటుందో దాన్ని ఊహించవచ్చు. మరి ఈ భవరోగానికి, ఈ సమస్త దుఃఖజాలానికి మూల కారణం ఏది? దాన్ని విచారించాలి మనం. దేహము ఉపాధి ధరించటం వలన జీవుడు దుఃఖమును పాల్పడుచున్నాడు. దేహము కర్మ వలన ఏర్పడింది. కర్మ రాగద్వేషాల వల్ల కలిగింది. రాగాదులు అజ్ఞానం వల్ల కలిగినాయి. కాబట్టి అన్ని ఆపత్తులకు మూలము అజ్ఞానమే. ఆ అజ్ఞానమును జ్ఞానము చే తొలగించి వహించినట్లయితే సమస్త దుఃఖములు త్రుటిలో అంతమైపోగలవు. పరిపూర్ణ దుఃఖ రాహిత్యానికి ఇది ఒకటే మార్గం. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముష్యంతి జంతవః జ్ఞానేతు తదజ్ఞానం తేషాం నాశనమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశేతి తత్పరం అని సెలవిచ్చాడు. పరిశుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపం ఆత్మ చైతన్యము. పరిశుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపం అనేది ఎలా ఉంది అని అంటే ఆత్మ చైతన్య స్వరూపంగా ఉందటది. అజ్ఞానమును మాలిన్యము చేత కప్పబడుట వలన జీవులు లెక్కలేనన్ని క్లేశములు బాధలు పడుతున్నారు, వాటన్నిటిని అనుభవిస్తున్నారు. జ్ఞాన విచారణ చేసినట్లయితే ఆ అజ్ఞానం నశించిపోతుంది. మేఘము తొలగిన తర్వాత సూర్యుని చందమున ఆత్మ దేదీప్యమానముగా ప్రకాశించునని భగవానుడు పలికాడు. అదే మోక్ష స్థితి, అదే కైవల్యం, అదే నిర్వాణం. అట్టి పరిపూర్ణాత్మానంద స్థితిని జీవులు ప్రయత్నపూర్వకంగా సంపాదించి ఉన్నదని భగవానుడి గీత యందు అసందిగ్ధముగా చెప్పాడు. మరి జీవుడు ప్రయత్నపూర్వకంగా తన సొంతంగా ప్రయత్నం చేసి మోక్ష సాధన చేసి మోక్షాన్ని పొందాలి. అయితే మరి కొంతమంది అంటారు, మనమే సాధన చేసి మోక్షాన్ని పొందమని చెబుతున్నారు కదా, ఇంకా దేవుడు ఎందుకు, గురువు ఎందుకు అని. నిజమే, మందులను మింగి పచ్చం నువ్వే ఉండాలి నీ రోగం నయమయ్యేదానికి అని చెబుతున్నారు డాక్టర్. మందులు నేనే మింగి పచ్చం నేనే ఉంటే రోగం తగ్గుతుందంటున్నావు, మరి ఆ మందులు నేనే మింగుతా, నేనే పచ్చం ఉంటాను, ఇంకా నువ్వెందుకు అన్నట్టుగా ఉంది ఇక్కడ. మరి భగవంతుడు ఎందుకు, గురువు ఎందుకు అంటే మరి ఆ రోగం ఏంటిదో నిర్ణయం తను చేసుకోగలనా?
ఆ జబ్బుకి తగిన మందులు ఏమిటి మనకు తెలుసా? ఆ జబ్బుకి ఆ మందులకి ఏ పథ్యం ఉండాలో మనకు తెలుసా? తెలియదుగా. అందుకనే డాక్టర్ కావాలి. డాక్టర్ దగ్గరికి పోతే జబ్బు నిర్ణయం చేసి ఫలానా జబ్బు అంటున్నాడు. ఆ జబ్బుకి ఫలానా మందు అయితే తగ్గుతుందని తనకు తెలుసు. ఆ మందు ఇచ్చి దీనికి ఫలానా ఈ విధంగా పథ్యం ఉంటే ఈ మందు పనిచేస్తుంది, నీ జబ్బు తగ్గుతుందని చెప్తున్నాడు. అందుకు డాక్టర్ కావాలి. నువ్వెందుకు అయ్యా అంటే, మందులు నువ్వు ఏ మందులు తింటావు, ఏం పథ్యం ఉంటావు, నీకు నీవే మందులు తింటే ఈ రోగంగా ఇంకొక రోగం తయారవుతుంది, రెండు కలిసి నిన్ను గాజేస్తాయి. అలాగా నీ ఆత్మని మా ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి, మనమే సాధన చేయాలి, కష్టపడి సాధన చేయాలి అని చెప్పినప్పుడు దేవుడు ఎందుకు, గురువు ఎందుకు అని అంటే ఎంత శోచనీయంగా ఉంది. మరి మనకు ఆత్మ అనుభవం రావాలంటే ఏ సాధన చేయాలో మనకు తెలుసుద్దా, తెలిసిందా? ఏమి తపస్సు చేయాలనో, ఏ నామం జపం చేయాలనో, ఎంత సాధన చేయాలనో, ఎన్ని గుణాలను తీసేసుకోవాలనో, ఎటువంటి గుణాలను రాబట్టుకోవాలనో, ఎటువంటి దుష్ట గుణాలను పోగొట్టుకోవాలనో ఇవన్నీ మనకు తెలుసా? తెలియదుగా. అందుకని గురువును ఆశ్రయించమన్నారు. గురువును ఆశ్రయిస్తే భవరోగం ఇది. శరీరానికి ఉన్నటువంటి రోగం డాక్టర్ నయం చేయగలడు, కానీ భవరోగాన్ని నయం చేయలేడు. భవరోగాన్ని నయం చేసేది బ్రహ్మజ్ఞుడైన గురువు అక్కడే. ఆ గురువు ఈ భవరోగానికి సరైన సాధన పథ్యము నియమిస్తాడు. దానికి మందు ఏంటి? దానికి మందు నామజపమే మందు. మరి సాధన పథ్యము ఈ సక్రమంగా ఉండమని చెప్తాడు. సక్రంగా ఈ చెప్పిన విధానంగా మనం సాధించినట్టయితే ఈ భవరోగం దానిచ్చగానే ఉపశమించిపోతుంది. మరి విచారణ చేత తన ఆత్మస్వరూపాన్ని చక్కగా ఎరిగి దాని యొక్క నిలకడ కలవాడై తనది కాని వస్తువులకు దేహేంద్రియాదులందరూ జగత్ పదార్థములందరూ ఆసక్తుడు కాక ఉండాలి. ఇక్కడ తనకు కాని పదార్థాల్లో, జగత్ పదార్థాల్లో మనస్సు జొరపెట్టకూడదు అని అసంగంగా వ్యవహరించచ్చు పరమానందాన్ని అనుభవిస్తూ జీవుడు స్థిరంగా నిలిచి ఉండాలి. ఆ విధంగా అజ్ఞానవశమున దుఃఖజాలాన్ని పొందకూడదు. అట్టుగా ఉన్నట్లయితే మానవత్వానికే కళంకం వస్తుంది. దుఃఖ విముక్తికై ఎత్తునిచ్చుడికే మానవ జన్మ వచ్చింది. దుఃఖం లేకుండా చేసుకోవటానికే మానవ జన్మ వచ్చింది. ఆ దుఃఖాన్ని వచ్చిన దాన్ని కూడా సహించుకొని నిగ్రహించి దాన్ని పక్కకు నెట్టి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అనేది మానవ జన్మ. కానీ అది దుఃఖం వచ్చింది నేనేం చేసేది ఏడుస్తున్నాను అంటే కాదు, దాన్ని నిగ్రహించాలి. ఇలా కొంతకాలం అలవాటు చేసినట్టయితే ఆ దుఃఖం ఇక రాకుండానే పోతుందని దీని అర్థం. కానీ దుఃఖభారం మనం బయటకు కాదు, ముమ్మాటికి జ్ఞాపకం చేసుకోవాలి. అజ్ఞానమే దుఃఖ కారణం, జ్ఞానమే దుఃఖ విముక్తికి మార్గం. తన ఆత్మస్వరూపాన్ని మరచుటికే దుఃఖం మనకు కారణం. మన ఆత్మస్వరూపాన్ని మనం మర్చిపోయాం, అంటే మన నిజస్వరూపం ఏదో మనం మర్చిపోయినాం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? జీవుడు, నేను ఒక మనిషిని, నేను చచ్చేవాడిని, ఎప్పటికైనా సావాల్సిందే అనేటటువంటిదే మనకు నిశ్చయం అయిపోయింది. అలా కాదు. స్వరూపాన్ని మర్చిపోయినందువలనే ఈ చావు పుట్టుకలకు లోనైనటువంటి జ్ఞాపకం మనలో నిలబడిపోయింది. ఆత్మసుఖాన్ని ఎప్పుడైతే మనం జ్ఞాపకంలో ఉంచుకున్నామో
ఆ సాధన చేయటానికి ప్రారంభం చేశామో ఈ చావు పుట్టుకుల దుఃఖం దూరం అవుతుంది, ఈ భయం దూరం అయిపోతుంది. అప్పుడు ఆత్మ సచ్చేది కాదు, పుట్టేది కాదు అన్నది నిర్ధారణ అవుతుంది. అప్పుడు నీకు అనంత సుఖం ఏర్పడుతుంది. అంతులేని సుఖం, ఎడ తెరిపి లేనటువంటి సుఖం ఏర్పడుతుంది. మహాత్ముల సాంగత్యము చేత, శాస్త్ర విచారణ చేత, స్వకీయ అనుష్ఠానముల చేత తిరిగి అట్టి ఆనందరూప ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలన్నాడు. మనలో ఉన్న ఆత్మ అని మనం ఇప్పుడు మర్చిపోయినాం. ఈ మర్చిపోయినటువంటి మన ఆత్మని ఎట్లా ఇప్పుడు మనం గుర్తుకు తెచ్చుకోవాలి అనంటే, మహాత్ముల సాంగత్యం వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకు చెరువులో ఉన్నట్లయితే, శాస్త్ర విచారణ బాగా చేసినట్లయితే, అప్పుడు మనం స్వకీయ అనుష్ఠానం, సొంతంగా మన అనుష్ఠానాన్ని మనమే సాధనలకు ఉంచుకోవాలి. అప్పుడు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం మనకి జ్ఞాపకంలోకి వస్తుందట. దాని యందు నిలకడ కలిగి ఉండటే దుఃఖం తొలగటానికి కారణమవుతుంది. ఇదే ఏకైక మార్గం. దాన్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలి. జ్ఞాపకంలో పెట్టుకోవాలంటే మనంతటి మనం దాన్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలంటే అది కుదరదు. మహాత్ముల సాంగత్యం ఉంటేనే, శాస్త్ర అనుభవం ఉంటేనే కొంతకాలానికి అది మనకు మర్చిపోకుండా జ్ఞాపకంలో ఉంటుంది. భగవన్నామం మనల్ని 24 గంటలు చేయమన్నారు, మర్చిపోకుండా చేయమన్నారు. కానీ మనం మర్చిపోకుండా చేయలేకపోతున్నాం. అందుకనే మహాత్ములు కొన్ని తావుల్లో నెలకు ఒకసారో, 6 నెలలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో 10 మందిని పిలిచి 24 గంటల భగవన్నామం చేయండి అయ్యా అని చెబుతున్నారు. ఎందుకు? చేసేవాళ్ళు చేస్తున్నారు ఆ భగవన్నామాన్ని. మనం చేయకపోయినా వింటున్నాం, మనం మర్చిపోయినా కూడా వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు అక్కడ. అందుకు ఈ భక్తులుగా ఉండేవాళ్ళు భగవన్నామం 24 గంటలు పలుకుతున్నారు. వాళ్ళు మనం చేయటం మర్చిపోయినా, మనకి వినటానికి ఇష్టం లేకపోయినా ఆ శబ్దాలు మన చెవుల్లో పడుతూనే ఉన్నాయి. అందుకనే మహాత్ములు అప్పుడప్పుడు భగవన్నామాన్ని ఏకాహంగా చెప్పి ఏకాహం చేయమని చెబుతున్నారు. కొంతకాలం అదే కనుక మనం జరుగుతూ అలా భగవన్నామాన్ని వింటూ ఉన్నట్టయితే మనకు కూడా కొంత జ్ఞాపకంలో నిలబడుతుందని అందుకనే మహాత్ముల సాంగత్యం చేయమన్నారు. మహాత్ములు ఎప్పుడు భగవత్ స్వరూపంలోనే ఉంటున్నారు, భగవద్ ధ్యానంలోనే ఉంటున్నారు. వాళ్ళు ఏ మాటలు మాట్లాడినా భగవత్పరంగానే మాట్లాడుతుంటారు. లౌకికంగా సాంసారికంగా వాళ్ళు మాట్లాడరు, భగవత్పరంగానే మాట్లాడుతుంటారు. అందువల్లనే వాళ్ళు సాంగత్యం చేస్తే మనకు కూడా అది అలవాటు అవుతుందని చెప్తాం. శాస్త్రాలు కూడా అలానే చెబుతున్నాయి. మరి మనం భగవత్ స్వరూపాన్ని మనకి జ్ఞాపకం లేకపోయినా శాస్త్రం చదువుకుంటున్నట్టయితే ఆ శాస్త్రంలో భగవత్ స్వరూపాన్ని గురించి, భగవంతుని గుణాల గురించి, భగవంతుని శక్తిని గురించి అక్కడ రాసిపెట్టున్నారు. అవి మనం చదువుతున్నాం అన్నమాట. అదే పారాయణం. మనం చేయలేకపోయినా, విడిగా మనం జ్ఞాపకం పెట్టుకొని చేయలేకపోయినా ఇలా ఒక పుస్తకం పెట్టుకొని చదువుకుంటున్నట్లయితే భగవంతుని విషయాలు ఎప్పుడు మనం మాట్లాడుతూనే ఉన్నాం ఈ పుస్తకం ద్వారా. ఇది ఒక జపం అవుతుంది. ఇది అందుకని ఇలా అలాగాని ఇలాగాని భగవన్నామం మర్చిపోకుండా